విష్ణుమూర్తి 6వ అవతారం పరశురామ అవతారం. త్రేతాయుగం ఆరంభంలో భూలోకాన్ని క్షత్రియ రాజులు పాలించేవారు. కానీ వీరిలో చాలామంది అహంకారులు, క్రూరులు, దురాశ కలవారు అయ్యారు. వారు ప్రజలను పీడిస్తూ, బ్రాహ్మణులను అవమానిస్తూ ధర్మాన్ని ధ్వంసం చేసేవారు. ఈ రాజుల చెడు పనులు భూమాతకు భరించలేని భారంగా మారాయి. అప్పుడు భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి విష్ణుమూర్తి పరశురామునిగా అవతరించాడు. మహర్షి జమదగ్ని మరియు ఆయన భార్య అయిన రేణుకకు పరశురాముడు జన్మించాడు. పరశురాముడిని ముందుగా రాముడు అని పిలిచేవారు. ఆయనను భార్గవరాముడు లేదా జమదగ్నుడు అని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే ఆయన జమదగ్ని ఋషి కుమారుడు మరియు భృగు వంశానికి చెందినవాడు. చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు, శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. కఠినమైన తపస్సులు చేసి పరమశివుడి నుండి అనేక ఆయుధాలు పొందాడు. శివుడు ఆయనకి దైవిక గొడ్డలిని బహుమతిగా ఇచ్చారు. పరశు అంటే గొడ్డలి. శివుడు ఇచ్చిన దివ్య గొడ్డలిని ఎల్లప్పుడూ ధరించేవాడు కాబట్టి ఇతనికి పరశురాముడు అనే పేరు వచ్చింది.